హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచి స్వీట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అండ్ జున్ను ఎలా తయారు చేసుకోవాలో చాలా వరకు అందరికీ తెలీదు. అండ్ మెయిన్గా ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకైతే అస్సలు తెలీదు. అండ్ నాకు కూడా తెలీదు. సో మా మమ్మీని ప్రాసెస్ అడిగి నేను కూడా కనుక్కొని చేశాను అనమాట. అండ్ మీకు కూడా చూద్దామని అనుకుంటున్నాను. ఇదైతే 1 లీటర్ జున్ను పాలు అండ్ నేనైతే ఇందులో హాఫ్ లీటర్ వరకే చేస్తున్నాను. సో ఫస్ట్ హాఫ్ లీటర్ మిల్క్ జున్ను పాలు అయితే తీసుకున్నాను. అండ్ అందులో పావు లీటర్ బర్రె పాలైతే కలపాలి. సో అవైతే కాచకూడదు, పచ్చిపాలు మాత్రమే అందులో వెయ్యాలన్నమాట. సో ఇంకా అవి పావు లీటర్ అయితే మిక్స్ చేస్తున్నాను. ఒకవేళ లీటర్ మనకు జున్ను పాలు అయితే హాఫ్ లీటర్ బర్రె పాలు అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా అవి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇందులోకి వచ్చేసి నేనైతే మ్యాక్స్ షుగర్తోనే చేస్తున్నాను. సో షుగర్ పౌడర్ అయితే పట్టేసుకున్నాను. సో ఇంకా అదైతే అందులో వేస్తున్నాను. అండ్ స్వీట్ మీ టేస్ట్కి సరిపడా అనమాట. ఒకవేళ స్వీట్ తక్కువ తింటే అయితే మీరు తక్కువగానే వేసుకోవచ్చు. అండ్ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. మనం టేస్ట్ చూస్తే అర్థమైపోతుంది. సో అలా అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట. లమ్స్ ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఒక 10 అలా ఇలాచీ అయితే వేసాను అనమాట. అది కూడా పౌడర్ చేసుకోవాలి. అండ్ మిరియాలు కూడా కొంచెం స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం మిరియాల పొడి ఎక్కువగానే వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువగానే వేసాను అనమాట. ఇంకా అది కూడా మంచిగా మిక్స్ చేసేసేయాలి, మొత్తం అంతా కలిపేసేయాలి. అండ్ ఇంకా తర్వాత నేనైతే కొంచెం స్వీట్ తక్కువగా ఉంది. సో నేను ఇందులో అయితే బెల్లం యాడ్ చేస్తున్నాను. అది కూడా పౌడర్ చేసేసాను. సో బెల్లం కూడా మిక్స్ చేయాలి మంచిగా. సో మీకు మొత్తం కావాలి అనుకుంటే బెల్లంతో చేసుకోవచ్చు, ఆరెల్స్ షుగర్తో చేసుకోవచ్చు. నేనైతే 2 మిక్స్ చేసి చేశాను. ఇంకా అదంతా కలిపి అయిపోయిన తర్వాత ఇంకా మనం ఒక గిన్నె తీసుకొని పెద్దది, అందులో అయితే వాటర్ పోసేసుకోవాలి. సగం వరకు మనం ఈ జున్ను పాలు గిన్నె ఉంటుంది కదా, సో అది డిప్ అయ్యేంత వరకు పెట్టాలన్నమాట. అది హాఫ్ వరకు ఉండాలి. సో ఇంకా ఆ తర్వాత ఈ జున్ను పాల మీద ఇంకా తర్వాత దాని మీద ఒక మూత పెట్టేసేయండి. దాని తర్వాత దాని మీద ఏదో ఒక కొంచెం బరువు అయితే పెట్టాలి, పాలైతే పొంగకుండా. సో ఇంకా ఆ బరువు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొక మూత పెట్టి క్లోజ్ చేసేసేయాలి. ఇది వచ్చేసి 10 to 15 మినిట్స్ అయితే మంచిగా హై ఫ్లేమ్లో కుక్ చేయాలి. అండ్ ఒకవేళ కుక్ కాలేదు అని అనుకుంటే మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ సిమ్లో అయితే కుక్ చేయాలన్నమాట. ఇలా చేసిన తర్వాత ఒక్కసారి మనం చెక్ చేసుకోండి. అండ్ మంచిగా ఒక నైఫ్ తీసుకొని లోపలికైతే గుచ్చి చూడండి, అది కుక్ అయిందా లేదా తెలుస్తుంది. మనకి నైఫ్కి అయితే అంటకపోతే అయితే ఇది పర్ఫెక్ట్లీ కుక్ అయిపోయినట్టు. 15 మినిట్స్లో మ్యాక్స్ కుక్ అయిపోతుంది. ఒకవేళ కాలేదు అని అనుకుంటే మాత్రం ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోండి. అండ్ కొద్దిగా చల్లారిన తర్వాత ఇట్లా సైడ్స్ అలా కట్ చేసుకోండి లోపట నైఫ్తో. దాని తర్వాత ఇంకొక ప్లేట్ తీసుకొని ఈ బౌల్ని ఇలా రొటేట్ చేసేస్తే ఇంకా మనకైతే మంచి జున్ను అయితే వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా. కొంచెం బ్రేక్ అయింది బట్ పర్ఫెక్ట్లీ కుక్ అయిందనమాట. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, కేక్ లాగా కట్ అవుతుంది. అండ్ మంచిగా ఇదైతే మనం ఫ్రిడ్జ్లో అయితే మంచి పీసెస్ కట్ చేసుకొని 3 to 4 డేస్ వరకు మనమైతే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఒక్కసారి అయితే నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేసి చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. అండ్ బాయ్ బాయ్.